హాయ్ అండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే పప్పుచారు. మా అబ్బాయి ఇవాళ భాను ప్రకాష్ పప్పుచారు పెట్టమ్మా అన్నాడు. అందుకనే పప్పుచారు రెడీ చేస్తున్నాను. అది స్పెషల్గా చేయాలని అనుకుంటున్నాను. చూడండి, నేను అట్లాగే చేస్తాను ఒక్కోసారి, ఒకే వెరైటీ కాకుండా. చూడండి, పొయ్యి ముచ్చుకొని కుక్కర్ పెట్టుకున్నాం. ఒక కప్పు కందిపప్పును, ఒక అరకప్పు పెసరపప్పు వేసాను. కడిగి నానబెట్టేసా. ఈ కుక్కర్లో వేసేసుకున్నాం. మా వీడియోలు చూస్తూనే ఉండండి. మీరు మంచి మంచి కర్రీస్ చేస్తాను, చూసి మీరు కూడా చేసుకోండి. దీనికి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను, ఒక 4 టమాటాలు, కొంచెం చిన్నులపాయలు, కొంచెం పెద్దలపాయలు వేసాను. దీనికి కళ్ళుప్పు వేస్తున్నాను. కొంచెం 2 స్పూన్లు ఉడిద్ది కళ్ళుప్పు వేస్తున్నాం. సాలపోతే తర్వాత వేసుకుందాం. వాళ్ళు ఎక్కువైంది అనుకో మనం తీలేం కదా. 1 స్పూను పసుపు వేసా. కొంచెం ఆయిల్ వేద్దాం, ఒక 2 స్పూన్లు అట్లా. టమాటాలు వేసి ఎర్రగర పచ్చి నూరేనని చెప్పాను కదా, అది మనము ఒక 2 స్పూన్లు పప్పులు వేద్దాం. చూడండి, 2 స్పూన్లు వేసాను. ఇంకేం అవసరం లేదు. దీన్ని మనం ఒక 4 ఏళ్ళు వేసిన దాకా ఉండేసి అప్పుడు పప్పుచారు రెడీ చేద్దాం. మా ఐడియాలు చూస్తూనే ఉండండి. మంచి మంచి కామెంట్స్ చేస్తే నేను ఏమేం కర్రీస్ కావాలి ఏంటంటే నేను పెడతాను. అందరూ బాగున్నారా? మంచిగా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. కర్రీస్ మంచి మంచి కర్రీస్ తీసి మీకు అందరికీ చూపిద్దామని. కర్రీస్ మంచిగా నేను చేస్తాను, మీరు కూడా చేసుకోండి, తినండి. చారు చాలా బాగుంటాయి. మనం కారం ఏమీ అవసరం లేదు. మామూలుగా ఎర్రగార పచ్చడి టమాటాలు వేసి నూరుతాం కదా, అలా ఉన్న పచ్చడి వేసుకోవచ్చు. లేకపోతే ఉట్టి ఎర్రగార పచ్చడి మిక్సీ వేసేసి అదే 2 స్పూన్లు వేసుకో. డిఫరెంట్గా ఉంటాయి పప్పుచారు. విడిగా మనం ఉప్పు కారం పసుపు అలా వేసుకొని చేసుకునే కంటే ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది, అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, 4 ఏళ్ళు రాగానే పప్పు ఉడికిపోద్ది. తర్వాత తాలింపు వేసుకుందాం. పప్పు ఉడికినట్టేను తాలింపు వేసుకుందాం. పప్పు ఉడికిపోయింది. కొంచెం చల్లారి దాంట్లోకి మనము అప్పడాలు వేసుకుందాం. పప్పులోకి కొత్త కదండి వీడియోలు తీయటం, ఇప్పుడే కొంచెం అలవాటైందా, కొంచెం తడబడ పెడతా ఉంటాము, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఏమనుకోవాలండి, తీద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే తాలింపు వేద్దాం కదా, ఫస్ట్ అప్పడాలు వేపేస్తే నూనె మళ్ళీ పాడవకుండా ఉంటుంది. 5 సార్లు మోగింది గట్టిగా. ఏం లేదండి, 1 కప్పును కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసాను. దాంట్లో కత్తి ఉప్పు పసుపు కొంచెం 2 స్పూన్లు ఎర్రగార పచ్చడి వేసాను. ఇంకంతే 4 చిన్నులపాయ గరపాలు వేసాను అంతే. వాళ్ళకి ఆయిల్ పోసుకుందాం. చాలా మెత్తగా మెదిగిపోయింది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. అసలు ముందర మనం ఏమి పెద్దగా అడావుడిగా కూడా నలిపే పని ఉండదు. మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఏరా బాలు, నువ్వే అడిగింది? ఏమడిగి ఏం కూర ఏం చెప్పాను రాత్రి? పప్పుచారు అంట. నీకోసం చేస్తున్నానమ్మా పప్పుచారు. ఈ రెసిపీ కూడా బాగుంటుంది, మా అమ్మ చేసేది. కొంచెం పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వాటర్ పెట్టమ్మా, వాటర్ పప్పుచారులో వాటర్ పడ్డా. అప్పడాలు వేపేసుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్ ఎంతకాలం ఉంచుకొని పప్పు తాలింపు వేసేసుకోవాలి. అప్పడాలు కోడిగుడ్లు ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ఒకసారిలో బాగుంటాయి. సరిపోద్దా? సరిపోదు. చిన్న చిన్న అప్పడాలు తగినంత ఆడబెట్టమ్మా, ఆడబెట్టి తగినంత మనకి ఎన్ని కావాలంటే తగినంత నీళ్ళు. మనకి ఎన్ని కావాలన్నీ వాటర్ పోసుకుందాం ఒకసారిలోకి. మనం ఈ పక్క తాలింపు పెట్టినాం కాబట్టి ఈ పక్కను పొయ్యి ముట్టించుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకుందాం, పొయ్యి ముట్టించుకుందాం. ఒకసారి అందులో మరుగుతాం అంటే మనం తాలింపు వేసుకుందాం. పచ్చిమిరకాయలు
పచ్చిమిరకాయలు ఉన్నాయి. నేను చేతులు తెచ్చేస్తా ఫాస్ట్గా తాలింపులు ఎందుకు ఎక్కువ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆన్ చేసాను. ఉల్లిపాయ కొన్ని వేసాను, ఉల్లిపాయలు కొన్ని ఉంచా. పైన కొత్తిమీర వేసాను కదా డాబా మీద, కొత్తిమీర వచ్చింది, లేతగా ఉంది, ఫ్రెష్గా మనది డాబా మీద కోసుకొచ్చాను. పప్పుచారు వేద్దామని కడుక్కొని పప్పుచారు వేసుకున్నాను. కొంచెం కోసుకొచ్చాను, కరివేపాకు కూడా లేదు. ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నాం. తాలింపులో ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. చిన్ని వేస్తుంటే గోల గోళం వినపడట్లా మాట, నా మాట మీకు అర్థం కావట్లా. నాకు నల్ల కొట్టే చాలు, చిన్నది కంటే ఎక్కువ అవసరం. వదిలేదు ఫ్రెష్గా లేతగా ఉంది. ధనియాలు కొంచెం డబ్బాలో చల్లుకున్నా కూడా మట్టిలో ఊరిని వచ్చేస్తుంది. కొద్దిమీర కరెక్ట్గా 15 రోజుల్లో 10 రోజులు లోపు వచ్చేస్తుంది. చిల్లిపాయ వేస్తే కమ్మనం అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది పప్పుచారు. అది తాలింపు వేగిపోయింది, పప్పుచారు లేదు. నేను చెప్తున్నాను కాదండి, మీరు చేసుకొని చూడండి. పప్పుచారు ఇట్లా ఎర్రగార పచ్చడి వేసుకొని చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. నేను ఏదో చెప్తున్నానని ఏదో స్పెషల్గా చేయాలని చేయడం కాదు, నేను ఆల్రెడీ వేస్తా అట్లా. ఒకలాగే చేసుకొని తింటే ఏం బాగుంటుందని అలా తెలిసి ట్రై చేస్తూ ఉంటా ఇంట్లో. పప్పుచారు చాలా బాగా మరగాలి, మరిగితేనే బాగుంటుంది. కోడిగుడ్డు చాలా జాగ్రత్తగా ఉండాలి కోడిగుడ్డు దగ్గర. ఇప్పుడు ఇలాంటి మూత చూసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ చిన్ని ఆగట్లా పోగ దెబ్బకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. పొయ్యి కట్టేసేసుకున్నాం. ఇంకా కోడిగుడ్లు కారం వేసుకుని సరిపోయింది. మాడిపోయింది ఊరకునే కారం. ఇంకా దాన్ని అట్లా లాస్ట్ దాకా ఉంచామనుకో మా కారం మాడిపోయింది. పప్పుచారు రెడీ అయిపోయింది, కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయింది, అప్పడాలు రెడీ అయిపోయినాయి, కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయింది. తిని చూపిస్తా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట కొట్టండి. తప్పకుండా మీకు ఏమేమి కర్రీస్ కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీ చేసి వీడియోలు పెడతాం. వాడు తినకుండా నేనే గోల్ చేస్తాను, తింటాను అంటున్నాడు. ఫుడ్ వీడియో చూడండి. కోడిగుడ్డు అన్ని తినవలే, ఏంది గిన్నె డిఫరెంట్ గిన్నె వేసుకున్నాను. దీంట్లో పప్పుచారు అనుకో బాగుంటుంది కలుపుకొని తినడానికి. దీనికని 10 వేసా. పచ్చడి వద్దుగా నీకు పచ్చడి తినవు ఎక్కువగా. పప్పుచారు టేస్ట్ ఎట్లా చెప్పు అమ్మాయి. ఎలా పచ్చడి చేస్తా కదా అప్పుడప్పుడు, బాగుంటుంది, డిఫరెంట్గా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకోండి. వాటర్ లేకపోతే వాటర్ తెచ్చుకున్నాం. మీరు కోడిగుడ్లు కూడా చిల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలో. దానికోసం వెయిటింగ్. బాలుని అడిగాడు నిన్న పప్పుచారు చేయమా అని. సరేలే ఉప్పు కారం వేసుకుని అందరూ వేసుకుంటారు కదా, అందుకనే నేను ఇట్లా చేస్తా కదా చేసి చూపిద్దాంలే అని వీడియో తీసా. ఉప్పు కారం సరిపోయింది.
ఏం మాటలు లేవు, మాట్లాడుకుంటాను లేదు. రా తిన్నా దా. బాగుంది. ఒకసారి బాగుంది. మామూలుగా ఉండవు పప్పుచారు సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి కంపల్సరీ. కొంచెం పోయి పప్పుచారు పర్లేదు పైన బాగుంది. నింబడుతుంది మా మరిగా అనుకుంటావుగా. మిరగాయ ఎవరు తినరు, నేను ఒకదాన్ని తినేది. నూనెలో అయ్యింది బాగుంటుందండి ఎండుమిరగాయ. మా అబ్బాయి తినడు, మా ఆయన తినడు. సూపర్ ఉంది పప్పుచారు. అన్నం కూడా కొంచెం ఎక్కువే తింటారు పప్పుచారుతో. ఆమ్లెట్లు కూడా బాగుంటాయి పప్పుచారు. ఇంకోటి ఏంటంటే మన వరకు ఒకటి చెప్దాం అనుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేసరికి వ్యూస్ బాగా వెళ్తున్నాయి, కానీ కామెంట్ అయితే ఎవరు చేయట్లా. మీరు కామెంట్ చేస్తే మీకు నచ్చిన వీడియోస్ మేమైతే తీసుకొస్తాకైతే ఉంటుంది. సో మీరైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో అయినా మీకు నచ్చింది ఏదైనా కామెంట్ చేస్తే మేము దాని తగ్గట్టు వచ్చేసరికి మీకైతే వీడియో అయితే అందిస్తాం అయితే జరుగుతుంది. మీకు గేమ్స్ వీడియోస్ కావాలన్నా, ఇట్లా ఫుడ్ వీడియోస్ కావాలన్నా, మా వంట చేసే వీడియోస్ ఏది నచ్చింది అది కామెంట్ చేస్తే కంపల్సరీ చేస్తాం. డిఫరెంట్ టేస్ట్ ఉంది కదా మనం మామూలుగా మన ఉప్పు కారం వేసుకొని చేసుకుంటే డిఫరెంట్గా అది వేరు. అదో టేస్ట్ ఇదో టేస్ట్ కదా. చాలా బాగుంటుందండి. ఘాటుగా మంటగా కూడా ఉండదు అసలుకి, చాలా బాగుంటుంది. తిన్నప్పుడు వాళ్ళు బాగుంటాయి చిన్న చిన్నవి. వచ్చేసరికి లాస్ట్లో తింటా. లాస్ట్ తిందా తిందులే ముద్దు పెట్టి. నాకు ఈ పప్పు శాతం ఫుల్ అయిపోయాయి. తప్పకుండా మా వీడియోలు చూసే వాళ్ళందరూ మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట కొట్టండి. ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. నేను బట్టి ఇంట్రెస్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి వీడియో చేస్తారు. మీరందరూ తిన్నారా? బాయ్.